రాజధాని అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అంటే అన్ని వర్క్లు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఐకానిక్ బిల్డింగ్స్ వర్క్ జరుగుతున్నాయి, హైకోర్టు వర్క్ జరుగుతుంది. మొత్తం అంటే మౌలిక సదుపాయాలన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కరెంటు అన్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దాని తర్వాత రాజధానిలోకి ఇప్పుడు ఇన్కమ్ క్రియేట్ చేయడానికి ఒక ఏదైనా కావాలి. అందుకని రాజధానిలో ఇన్కమ్ క్రియేట్ చేయడానికి టూరిజం డెవలప్మెంట్ అనేది ఒక ప్రధాన ప్రాజెక్ట్ని తయారు చేస్తున్నారు. ఈ టూరిజం డెవలప్మెంట్ కోసం ఆ ప్రాజెక్ట్ ఎక్కడ తయారు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కొన్ని వివరాలు చెప్తాం. ఈ అమరావతి టూరిజం డెవలప్మెంట్లో ఇది రాజధాని చూస్తున్నాం కదండి, ఇది రాజధాని విజయవాడ దగ్గర, ఇది ఉండవల్లి, ఇది విజయవాడ దగ్గరలో స్టార్ట్ అవుతుంది. ఈ రాజధానికి రెండు వైపులా రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తున్నారండి. ఇది 27 కిలోమీటర్లు రాజధానికి రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తున్నారు. ఇందులో ఈ రివర్ ఫ్రంట్లో మొత్తం ఏమేమి వస్తాయి ఏంటి అనేది వివరంగా చెప్తాం. ఇక్కడ మనము ప్రకాశం బ్యారేజ్ ఉంది కదా, ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇటు పైకి వెళ్తే ఇది కృష్ణానది ఇటువైపు అనమాట. ఇటు దక్షిణం వైపు కానీ ఇటు ఉత్తరం వైపు కానీ మొత్తం రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తున్నారు. ఇది మొత్తం 25 కిలోమీటర్ల వరకు రివర్ ఫ్రంట్, అంటే దాదాపు ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు వస్తుందన్నమాట. ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇన్నర్ రింగ్ రోడ్డుకి అటువైపు ఇటువైపు రివర్ ఫ్రంట్ మొత్తం డెవలప్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ రివర్ ఫ్రంట్ రోడ్డుకి మొత్తం ఆల్రెడీ టెండర్స్ ఇచ్చేశారండి. ఇక్కడ నుంచి ఇంకో విషయం ఏంటంటే మనకి రాజధాని అమరావతిలో ఈ రోడ్స్ అన్నిటికీ రివర్ ఫ్రంట్ కనెక్టివిటీ ఇస్తున్నాడు. ఇప్పుడు N1 నుంచి N16 వరకు మొత్తం N17, N18 వరకు ఈ నార్త్ రోడ్స్, ఈ రోడ్స్ అన్నిటికీ రివర్ ఫ్రంట్ వరకు కనెక్టివిటీ ఉంటుంది. ఇలా చూసుకుంటే మనం ఈ రివర్ ఫ్రంట్ మొత్తం ఏమేమి వస్తున్నాయి ఇక్కడ అంటే 27 కిలోమీటర్లో ప్రతి చోట వాకింగ్ ట్రాక్లు ఇస్తున్నారు. అంతేకాకుండా సైక్లింగ్ ట్రాక్లు, పబ్లిక్ స్పేసెస్ కూడా ఇందులో ఉంటాయి, పార్కులు ఉంటాయి ఇందులో. ఈ రివర్ ఫ్రంట్ వ్యూ ఏరియాస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు వెస్ట్ బైపాస్ నుంచి స్టార్ట్ అయితే ముందుకెళ్తే ఈ రాయపూడి, ఉద్దండరాయనపాలెం, ఈ మధ్యలో ఒకటి అమరావతి అని ఒక టూరిజం స్పాట్ ఏర్పాటు చేస్తున్నారు. అమరావతి అంటే ఇప్పుడు లండన్లో లండన్ ఐ అని ఒకటి ఉంది ప్రాజెక్టు. అలాంటిదే ఆ లండన్ ఐ అనేది యూరోప్లోనే ఒక ఫేమస్ టూరిజం స్పాట్ అనమాట. అలాగే మనకి అమరావతిలో ఒక టూరిజం స్పాట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ అమరావతి ఐ అనేది రాయపూడి, ఉద్దండరాయనపాలెం మధ్యలో వస్తుంది, ఈ ఏరియాలో స్పాట్ వస్తుంది. ఇందులో అమరావతి ఐ అనేది పెద్ద టూరిజం పార్క్ అనమాట. ఇందులో మొత్తం పెద్ద జెయింట్ వీల్ ఒకటి వస్తుందండి. ఇది మొత్తం హైట్ జెయింట్ వీల్ 139 మీటర్స్ హైట్ ఉంటుంది. 128 మీటర్ల వ్యాసంతో పెద్ద జెయింట్ వీల్ ఏర్పాటు చేస్తున్నారు ఇందులో. ఈ జెయింట్ వీల్ వచ్చేసి లండన్లో దీనికి డిఫరెన్స్ ఏంటంటే అందులో లండన్లో ఉన్నది 135 మీటర్లే, ఇది 120 మీటర్ల వ్యాసంతో ఉంది. కానీ ఇది 138 మీటర్లు. ఇందులో 128 మీటర్ల వ్యాసంతో లండన్ దానికంటే పెద్దదిగా ఏర్పాటు చేస్తున్నారు ఈ జెయింట్ వీలు. ఈ జెయింట్ వీల్లో మొత్తం 28 ఏసీ కంపార్ట్మెంట్, ఏసీ ఉంటాయి అన్నమాట. ఏసీ క్యాప్సూల్స్ అంటే క్యాబిన్స్, ఏసీ క్యాబిన్స్ ఉంటాయి, 28 క్యాబిన్స్. ఒక్కొక్క క్యాబిన్లో 25 మంది దాకా ఉంటారు. ఇది మొత్తం ఒకసారి రౌండ్ తిరగడానికి 27 నిమిషాలు పడుతుంది. అంత పెద్ద జెయింట్ వీల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ జెయింట్ వీల్లో నుంచి విజయవాడ, అమరావతి మొత్తం చూడవచ్చు అనమాట. అంత పెద్దదిలా 138 మీటర్ల హైట్ ఉంటుంది. దీనివల్ల కూడా టూరిజం బాగా డెవలప్ చేయడానికి ఇదొక ప్లాన్లో ఇదొక స్పాట్ అనమాట టూరిజం. అంతేకాకుండా ఈ టూరిజంలో ఈ ఏరియా మొత్తం ఇక్కడ వచ్చేసి బ్యారేజ్ వస్తుంది, ఏది వైకుంఠపురం దావనూరు దగ్గరికి. ఈ బ్యారేజ్ యువతల మొత్తం రెస్టారెంట్లు కానీ, అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ, బోట్ షికార్ కానీ ఈ మొత్తం ఏర్పాటు చేయబోతున్నారు. పెద్ద షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా ఈ రివర్ ఫ్రంట్ అమ్ముంటే వస్తున్నాయి. అందువల్ల ఇది మొత్తం చాలా బాగా డెవలప్ అవుతుంది. రాజధానికి అటువైపు ఇటువైపు దీనివల్ల ఈ ఏరియా మొత్తం అభివృద్ధి చెందబోతుంది. ఇటు కంచించర్ల పరిటాల వైపు కూడా బాగా అభివృద్ధి చెందబోతుంది. ఈ రివర్ ఫ్రంట్ దగ్గరగా ఉండటం వల్ల ఈ ఏరియా అంతా డెవలప్ అవుతుంది. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ కూడా దగ్గరలో ఉండటం వల్ల ఇది మంచి డెవలప్మెంట్ వస్తుంది. ఈ మొత్తం టూరిజం డెవలప్మెంట్ అండి. టూరిజం డెవలప్మెంట్లో రివర్ టూరిజం మెయిన్. దాని తర్వాత బోటింగ్ ఉంటుంది, ఈకో టూరిజం పార్కులు ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ జోన్స్ కూడా ప్రతి 2 కిలోమీటర్స్కి ఎంటర్టైన్మెంట్ జోన్లు ఇస్తున్నారు. ఈ ఎంటర్టైన్మెంట్ జోన్స్తో పాటు హోటల్స్, రిసార్ట్స్ ఇవి కూడా డెవలప్ చేస్తున్నారు.
ఇది మెయిన్ ఐకానిక్ బ్రిడ్జ్. ఈ ఐకానిక్ బ్రిడ్జ్తో పాటు ఈ రిసార్ట్స్ ఇవన్నీ డెవలప్ చేస్తే దీనివల్ల గవర్నమెంట్కి ఇన్కమ్ బాగా జనరేట్ అయిపోద్ది అనమాట. టూరిజం వల్ల ఇన్కమ్, అమరావతికి ఇన్కమ్ బాగా జనరేట్ అవుద్ది. దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేయడానికి ఇంకా ప్లాన్లు చూస్తున్నారు. ఇది కృష్ణా నది మెయిన్ అటువైపు కానీ ఉత్తరం వైపు కానీ దక్షిణం వైపు కానీ టూరిజం బాగా డెవలప్ చేయడానికి మెయిన్ ప్రాసెస్ అనమాట ఇది. ఈ ప్రాజెక్టు ఆల్రెడీ మొదలైపోయింది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి రేపు కృష్ణా పుష్కరాల్లోపు ఓపెన్ చేయాలనేది ప్లానింగ్. ఈ పుష్కరాల్లోపు ఇది మొత్తం డెవలప్ చేస్తే ఈ ఏరియా అంతా మంచి డెవలప్ అయింది. ఇప్పుడు ఇక్కడ వైకుంఠపురం దగ్గర నుంచి ఇటు రివర్ అమ్మట ప్రకాశం బ్యారేజీ మొత్తం డెవలప్మెంట్ అయింది. ఇది మొత్తం రివర్ ఫ్రంట్గా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.